పరకాయ ప్రవేశం చేశారనుకో విధం కూడా తర్వాత వస్తాయో నాకు తెలియదు. ఇప్పుడు అంత కంట్రోల్లోకి తీసుకున్నప్పుడు క్షుద్రబుద్ధులు చేశారని రాజబోడ అన్నారు. అది కూడా వచ్చేసిందా? ఓకే. అయితే ఇప్పుడు అంత దూరం ట్రావెల్ చేయించాల్సిన అవసరం ఉంది, ఇంట్లోనే సూసైడ్ చేసుకునేలాగా చేయొచ్చు కదా కంట్రోల్లో తీసుకున్నప్పుడు. అంటే ఇది ప్రమాదం లాగా చిత్రీకరించడానికి చేసినటువంటి కుట్రాన్ కదా. ప్రమాదం లాగా అయితే ఇప్పుడు మధ్యలో 2-3 సార్లు యాక్సిడెంట్ అయింది. క్లియర్గా లారీ కింద పడబోయి తప్పించుకున్నాడు ఆయన యాక్సిడెంటల్గా. అక్కడే లారీ కింద అంటే ఉద్దేశపూర్వకంగా చనిపోవాలి ఇతను కంట్రోల్లో తీసుకుని ప్రయాణం చేయిస్తున్నారన్న నిజమైతే ఆ లారీ కింద పడిపోయేవాడు, బస్సు కింద పడిపోయేవాడు ఎక్కడో. అంటే అతన్ని చంపేస్తామని చెప్పలేదు, ఆయనకి నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి అనో లేదంటే చంపేస్తామనో చెప్పలేదు. అతన్ని మేము చెప్పినట్టు చెయ్యి అని హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నారు. సో ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో అంతా స్క్రిప్ట్ రాసిచ్చారు. అన్ని సీసీ కెమెరాల ముందుకు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ప్రవీణ్ పగడాలను చంపి అక్కడ పడేశారు. ప్రవీణ్ పగడాలకు కూడా చంపేస్తారని తెలియదు. మేము చెప్పినట్టు చేయకపోతే నిన్ను నీ కుటుంబాన్ని అంతం చేస్తా ఉన్నారు, మేము చెప్పినట్టు చేస్తే మీ కుటుంబాన్ని వదిలేస్తా ఉన్నారు. సో ఏదో ఒక పాయింట్లో కుటుంబాన్ని వదిలేస్తారన్న ఉద్దేశంతో ప్రవీణ్ పగడాల వాళ్ళు చెప్పినట్టు చేశారు. చివరిలో ప్రవీణ్ పగడాలను చంపి అక్కడ పడేశారు అనేది ఆయన డౌట్. అంటే ఆయన్ని అంత అమాయకుడిగా అంత పిరికివాడిగా చిత్రీకరిస్తున్నారు ఫస్ట్ పాయింట్. రెండోది, ఇప్పుడు ప్రవీణ్ని చంపేసిన తర్వాత నీ ఫ్యామిలీని వదిలేస్తామంటే అంత చంపిన తర్వాత కాదు, మేము నువ్వు అక్కడికి వెళ్ళు నిన్ను కూడా వదిలేస్తావు, నిన్ను కూడా చంపుదామని ప్రవీణ్కి చెప్పలేదు. అసలు కాదండి, అసలు ఏ కాలంలో ఉన్నామండి ఇప్పుడు మనం? నేను భయపడతాను, నేను కంట్రోల్లోకి వెళ్ళిపోతాను. నన్ను ఎవరైనా ఒక 10 మంది కలిసి నువ్వు మేము చెప్పినట్టు చేయకపోతే మీ ఇంట్లో పలానా వ్యక్తి నాకు ఎవరైతే బాగా ఇష్టమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళని చంపేస్తాము, అక్కడ ఒకరు ఉన్నారు రెడీగా చెప్పడానికి అంటే ఇంట్లో ఆల్రెడీ ఒకరు ఉన్నారు అని అంటారు మీరు. ఖచ్చితంగా అక్కడ ఇంట్లో కాదు, ఇంటికి దగ్గరలో అబ్జర్వేషన్ లో ఉన్నారు. నువ్వు మేము చెప్పినట్టు చంపేస్తా ఖచ్చితంగా నేను కూడా వాళ్ళు చెప్పినట్టు చేస్తా. ఎవరైనా చేస్తారు సార్, ఎమోషన్స్ ఉంటాయి మనకి. బాగా సినిమాలు చూసి వచ్చారు సార్. ఇప్పుడు సినిమాలు చూసి కథలు చెప్తే ఏం చెప్తాను. I'm really sorry for this. I am completely going to defer this. I am there. It is an accident. That's my personal opinion. But I am standing because 80% are still talking. Okay, this is a murder అని చెప్పి మాట్లాడుతున్నారు కాబట్టి సరే ప్రొవిజన్ ఉంది పోదాం ముందుకి అంటున్నాను. నేనంటే మన వాళ్ళ మేధస్సు ఎంతవరకు నేనదామంటే అవన్నీ బయటికి రావాలి. ఇప్పుడు ఒకసారి మీతో మాట్లాడుతున్నారు రాజబోడ ఉన్నారు, ఆయన చాలా మేధస్సుతో చెప్తూ ఉన్నారు, రకరకాల యాంగిల్స్ లో కూడా చెప్తున్నారు. రాజబోడ గారు నమస్తే. లెట్ మీ కంప్లీట్ సంథింగ్. ఒక బాంబ్ పేలుస్తూ ఒక్క నిమిషం ఆగండి. నేను అనేదేమంటే I'm getting into politics. Christian community ఆంధ్రప్రదేశ్ లో జగన్ వెనకాల నిలబడి రాష్ట్రానికి ఒక క్యాపిటల్ డెసిషన్ చేయలేదు వాళ్ళు. 5 సంవత్సరాలు నష్టమైందండి అక్కడ. ఓకే, అది రాజకీయాలు వేరు, భావోద్వేగాలు వేరు, మతాలు వేరు. మళ్ళీ మేధస్సు ఒక్కళ్ళన్నా నేను అప్పుడు కూడా మాట్లాడినా నేను, అరే రాష్ట్రానికి ఒక క్యాపిటల్ నువ్వు నాశనం చేస్తే రాష్ట్రం ఎట్లా డెవలప్ అవుతుంది? 3 ముక్కలు అట్లా కదా. అభినయ్ చెప్పినది ఆలోచించాల్సిన డౌట్లా లేదు అంటే సినిమాటిక్గా కొట్టిపారేయాల్సినటువంటి అంశమా? ఓకే, నేను కరుణాకర్ సుగుంతో మాట్లాడతాను. ఒకసారి రాజబోడ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. రాజబోడ గారు ఏంటి ఇప్పటికీ మీ ఆలోచనలో ఏమైనా మార్పు వచ్చిందా? ఇది హత్య లేకపోతే యాక్సిడెంటా? క్షుద్రపూజల గతంలో మన క్షుద్రపూజలు అని కూడా అన్నారు మీరు, ఇంకేమైనా యాంగిల్స్ ఉన్నాయి ఇందులో మీకు? రాజబోడ గారు మీ మ్యూట్లో ఉంది, ప్లీజ్ అన్మ్యూట్ చేయండి. ఓకే, మాట్లాడండి. రాజబోడ గారు మీ ఆడియో రావట్లేదు, అన్మ్యూట్ చేశారా పీసీఆర్ ఒకసారి ప్లీజ్ చెక్. ఓకే, షేక్ నాగూర్ విజయవాడ నుంచి. ఓకే, నాగేశ్వరరావు. ఓకే, ఈలోపు నేను 2 కాలర్స్ని తీసుకుంటాను. ఒకసారి ఈలోపు రాజబోడ ఆడియోని సెట్ చేయండి. నాగూర్ గారు రాజమండ్రి నుంచి. నాగూర్ గారు మాట్లాడండి. ఆమె ముస్లిం, అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. అభినవ్ పాస్టర్ గారికి ఇప్పుడు 2 పాయింట్లు ఆయన రైజ్ చేశారు కదండి, అందులో ఒక పాయింట్ నేను ఆయనకు అడుగుదామని చేశానండి. ఆయన ఏమని రైజ్ చేస్తున్నారంటే అసలు విజయవాడ నుంచి బయలుదేరింది ప్రవీణ్ పగడాల కాదు అని చెప్పి ఫస్ట్ మీటింగ్ స్టార్టింగ్ మాట్లాడారండి. కానీ ఆయన ఆ మధ్యలో ఉన్న జర్నీలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కాల్స్ వచ్చాయి, నేను విజయవాడ వెళ్తారని కూడా ఆయన చెప్పారు వాళ్ళ వైఫ్తో. సో ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది ఆయన అని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది.
సో అదొకసారి ఆయన ఆలోచించాలి. 9 గంటలకి వాళ్ళ వైఫ్ కాల్ చేశారు, మాట్లాడారు. నేను విజయవాడ వెళ్తానని చెప్పి చూసాక చెప్పారు. అది ఐజీ గారు కూడా చెప్పారు మన మీటింగ్ లో. సో ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది ఆయనే, కానీ ఆ ప్రూఫ్ ఉన్నా కూడా ఆయన కాదు అని చెప్తున్నారు. ఆయన ఒకవేళ ఆయన ఫోన్ తీసుకుని ఎవరో ముందుగానే కిడ్నాప్ చేస్తే, ఆయన మ్యాన్ఫ్లేట్ చేస్తే, ఒకవేళ డూప్నే పెడితే డూపు మాట్లాడితే ఆయన మాట్లాడిన వాయిస్ వాళ్ళ వైఫ్ అప్పుడే వాళ్ళ డౌట్ వస్తుంది, ఈయన పాస్టర్ గారు కాదు అని చెప్పి. సో ఆయన చెప్పిన 2 పాయింట్లు అనేవి టోటలీ రాంగ్ అండి. ఓకే, అక్కడ కాల్ చేయించాల్సిన అవసరం ఏంటి హ్యాండ్ ఓవర్ లోకి తీసుకుంటే అనేది? ఓకే, ఎందుకంటే ఫస్ట్ ఆయన చెప్పారంటే ఆయన ప్రవీణ్ పగడాకల్ కాదు అని చెప్పి ఫస్ట్ పాయింట్ చెప్పారండి. మళ్ళీ రెండో పాయింట్ ఏం చెప్పారంటే ఆయన కాదు, వేరే పర్సన్ డూబ్ అన్నారు. కానీ ఆయన డూబాయ్ అయితే ఆయన కాల్ చేసి వాళ్ళ వైపు మాట్లాడినప్పుడు వెంటనే వాళ్ళ వైపు అప్పుడే ఆవిడ ఐడియా వస్తుంది, ఈయన ఆయన కాదు అని చెప్తే ఆవిడ వెంటనే చెప్తుంది. ఓకే, సో ఈ ఒక్క పాయింట్ చాలండి. అభి గారు చెప్పే 2 పాయింట్లు కూడా టోటలీ రాంగ్ అని చెప్పడానికి. ఓకే, ఆయన కూడా విజయవాడ క్రాస్ చేస్తున్నానని తప్ప ఇంకేం మాట్లాడలేదు అక్కడ. అప్పుడు మనకు 2 వైపుల నుంచి ఆలోచించవచ్చు. అంటే ఒకవేళ అభినవ్ చెప్పిన స్క్రిప్ట్ ప్రకారం నడుస్తూ భయంతో ఆమె కాల్ చేస్తే విజయవాడ క్రాస్ చేస్తానని చెప్పొచ్చు, లేదు అని మామూలుగానే వెళ్ళి ఉంటే అలాగే నా చెప్పొచ్చు. రెండో పాయింట్ ఏంటంటే డూప్ పెట్టారు అంటున్నారు కదా. ఒకవేళ డూప్ పెడితే ఆయన ఫోన్ మాట్లాడతాము, ఆయన వాయిస్ అనేది ఈజీగా ఇప్పుడు మీరు నేను గుర్తుపోయినా 20-25 నుంచి ఆవిడ వైఫ్ ఉన్నారు, ఆవిడ ఈజీగా గుర్తుపెడతారు. అంటే ఇంకోటి ఏంటంటే ఇలాంటి డౌట్స్ ఏమైనా రేజ్ చేయాలండి, ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ రేజ్ చేయాలండి. ఇలాంటి డౌట్ ఎప్పుడు కూడా ఆయనతో కలిసి ట్రావెల్ చేసే ఫ్యామిలీ మెంబర్స్ 20-25 ఇయర్స్ నుంచి ఆయన వీళ్ళకంటే మహా అయితే వీళ్ళకి ఇవి పాస్టర్ అభి గారికి ఆయన మహా అయితే 1-2 సార్లు టీవీలో చూసి ఉండొచ్చు. కానీ 20-25 ఇయర్స్ నుంచి ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన ఫేస్ కట్స్ కానీ, ఆయన వాకింగ్ కానీ, ఆయన అలవాట్లు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఇప్పుడు మీరు ఎవరైతే మీటింగ్ ఉన్నారో మీ అందరికంటే ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీ తెలుస్తాయి. వాళ్ళ వైపు నుంచి ఎలాంటి డౌట్స్ లేవు, వాళ్ళందరికీ నమ్మకం ఉంది డిపార్ట్మెంట్ ఈ గవర్నమెంట్ మీద. ఓకే, అర్థమైంది, మీ క్వశ్చన్ అర్థమైంది. ఓకే, మరో కాలర్ ఉన్నారు, ఆ కాలర్ దగ్గర కూడా తీసుకుందాం క్వశ్చన్. నాగేశ్వర్ గారు రాజమండ్రి. నాగేశ్వర గారు మాట్లాడండి. హలో, నాగేశ్వర గారు మాట్లాడండి. సార్, ఇప్పుడు అభినయ్ దర్శన్ గారు కొన్ని డౌట్స్ రేజ్ చేశారు. అందులో ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఎందుకు బండి మీద ప్రయాణించారండి అని అన్నారు. దానికి ఎస్పీ గారే నిన్న డౌట్ క్లారిఫై చేశారు కదా, ఆయన రాజమండ్రిలో కొంతమూరు దగ్గర ల్యాండ్ తీసుకున్నారు, సంథింగ్ ఏదో బైబిల్ కాలేజ్ ఏదో కన్స్ట్రక్ట్ చేయడానికి అని చెప్పేసి. ఆ పని మీద నాకు అక్కడ రాజమండ్రి లోకల్లో తిరిగే పని ఎక్కువ ఉంటుంది, దానికోసం అని చెప్పేసి నేను బండి వేసుకెళ్తున్నా అని చెప్తే అక్కడ హైదరాబాద్లో ఈయన మెకానిక్ చెప్పారంటండి, వద్దు మీరు దిదేసుకెళ్ళండి, ఏది ట్రైన్లో వేసుకుంటే మీకు సేఫ్, అంత దూరం బండి మీద ఇది అంటే రిస్క్ అంటే వీళ్ళు వినలేదు వచ్చారని చెప్పేసి అని అన్నారు. తర్వాత రెండో పాయింట్, హైదరాబాద్ నుంచే అసలు ప్రవీణ్ కాదు అని అంటే అప్పుడు కూటమి గవర్నమెంట్ ఇక్కడ ఏపీలో కూటమి గవర్నమెంట్ మీద బ్లేమ్ చేయాల్సిన పనే ఉందండి, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా చేయాల్సింది. సైమల్టేనియస్ గా హైదరాబాద్ లో 2 పాస్టర్లు కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళ గురించి ఏం మాట్లాడలేదు, కేవలం ప్రవీణ్ గారిని ఎందుకు అంటున్నారంటే కాజ్ ఆఫ్ యాక్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయాలని కూడా అనాలి ఈ ప్రభుత్వం నుంచి కూడా. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా వీళ్ళు ఏమంటారంటే 2 గవర్నమెంట్లని వీళ్ళు మేనేజ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఏపీ తెలంగాణ 2 గవర్నమెంట్లు కూడా వీళ్ళు కంట్రోల్లో తీసేసుకున్నారు. అంటే అది ఒక మానవాతీత శక్తి ఏదో వచ్చేసింది, ఒక సాధారణ మానవ సాధ్యం కాదు 2 గవర్నమెంట్లు కంట్రోల్లో తీసుకోవడం. అంటే ఎవరికి 2 గవర్నమెంట్లు చేసుకున్నారు అంటున్నారు కదా, దానివల్ల ఏం లాభం వచ్చింది మాకు? ఒక మనిషి చనిపోయాడనే బాధే కదా ఉంది, ఒక రైట్ ఆన్సర్ కావాలని ఎదురు చూస్తున్నాం కదా. ఏ విషయం మాకు కూడా క్వశ్చన్స్ ఎందుకు రైజ్ అవుతున్నాయంటే రెండండి, ఆయన ఆల్రెడీ పోస్ట్ పెట్టారు, నాకు థ్రెట్ ఉందని పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఆల్రెడీ వేరే 2 పాసెస్ చనిపోయారు, వాళ్ళు ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఈయన ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తారని అడుగుతున్నారు. వాళ్ళ గురించి మనకు తెలియదు. ఈయన పబ్లిక్ గా పోస్ట్ చేస్తారు, నాకు థ్రెట్ ఉంది, నన్ను చంపుతా అంటున్నారు, నాలికి కోస్తాను, మూతి విరగొడతాను, సంథింగ్ ఏవో మాట్లాడని పెట్టారు పోస్ట్. దాని తర్వాత 1 మంత్కి ఇలా జరగడం వల్ల నిజంగా ఇలా జరిగిందేమో, నిజంగా ఎవరిని చంపారేమో, ఎవరి నుంచి థ్రెట్ ఉంది? ఒకటి ముస్లిమ్స్ వాళ్ళు ఎవరో మాట్లాడారు, వాళ్ళని మనం బ్లేమ్ చేయడానికి లేదు. ఇంకోటి కరుణాకర్ సుగుణ గారు ఏమంటారంటే ఒక్క క్రిస్టియన్ కూడా ఒక్క చర్చ్ కూడా ఉంటుందేమో నాకు భయం, ఒక జాంబియాన మిగిలిపోద్దాం. అంటే ఇది భారతదేశంలో 3 రంగుల జెండా, 3 రంగుల వాళ్ళు ఉండాలి, 3 రకాల మనుషులు. అసలు ఇండియా
కల్చరల్స్తో ట్రెడిషనల్స్తో ఉంది. అన్ని రకాల మనుషులు, అన్ని రకాల తెగలు అన్నీ ఉంటాయి. అసలు క్రైస్తవం ఉండిపోద్దేమో, ఒక చర్చ్ అయినా ఉండిపోద్దేమో అంటే అది ఎక్కడికి దారితీస్తుంది? భయానికే కదా. అంటే క్రిస్టియన్స్ ఉండకూడదు ఇక్కడ, క్రిస్టియన్స్ మాట్లాడకూడదా, క్రిస్టియన్స్ పని చేసుకోకూడదా, ఎక్కడైనా మిగిలిపోతారేమో అని భయం. అంటే ఎందుకు భయం? ఒక నిమిషం నేను మాట్లాడతాను. ఆ మాటలు బట్టి ఎవరికైనా నన్ను అడిగింది సార్, చెప్పండి. ప్రతిసారి మీరే మాట్లాడుతున్నారు. ఇప్పుడు సుప్రియ గారు అడిగారు, నేను అన్న మాటల వల్ల వాళ్ళకేదో భయం కలుగుతుంది అని అన్నారు. భారతదేశాన్ని బైబిల్ దేశంగా మారుస్తా ఉన్న పాస్టర్లు ఉన్నారు, వీడియోలు ఉన్నాయి. అప్పుడు మీరు మాట్లాడారా? ఇది ఒకప్పుడు ఈ దేశంలో అన్ని మతస్థులు పెరిగిపోతే మాకు వేరే దేశం కావాలంటే ఒక దేశం వాళ్ళకి ఇచ్చేశారు, ఇది మిగిలింది హిందువులకి అని చెప్పి ఉంచారు. ఈ ఉన్న దేశాన్ని కూడా మీరు ఉంచకుండా మేము బైబిల్ దేశం మారుస్తాం. చాలామంది పాస్టర్లు నా ఎదురుగా కూర్చొని క్రైస్తవ రాజ్యం తేవడం మా జీవితాశయం. ఇప్పుడు మీ జీవితాశయం ఏంటమ్మా? మీ ఉద్దేశం ఏంటి? మీరు మత మార్పిడి చేయడం కాదు, హిందువుల్ని మతం మార్చడం కాదా మీరు చేసే? సరే, మనసు మార్పిడి ఏదో లింగ మార్పిడి అనుకోండి, ఏదో ఒక మార్పిడి చేస్తారు. మీరు కుదురుగా ఉండట్లేదు కదమ్మా. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే లేదండి, ఇప్పుడు ఆవిడ రేజ్ చేశారు. ఒక నిమిషం చెప్పనండి. ఇప్పుడు వాళ్ళు రేజ్ చేసినప్పుడు ఎవరు మార్చలేరు ఏంటి? 18 ఏళ్ళు దాటిన వారిని ఎవరు మార్చలేరు. వస్తున్నా బోడా గారు, వస్తున్నా. ఒక నిమిషం ఆగండి. లేదు, అండర్ ఏజ్